అమ్మవారి ప్రసాదం పులగం ఒకసారి ఇలా చేయండి. చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ముందుగా ఒక గ్లాస్ రైసు, అర గ్లాస్ పెసరపప్పు తీసుకొని 2, 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి, నెయ్యి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసి వేగించి, అలానే కరివేపాకు, కొంచెం మిరియాల పొడి వేసానండి. ఈ ప్లేస్‌లో మీరు మిరియాలు వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ కూడా వేసి వేగిన తర్వాత, మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు, బియ్యం ఉన్నాయి కదా! అవి కూడా వేసి 2 నిమిషాలు వేగించిన తర్వాత 2:30 గ్లాసుల నీళ్లు పోసి, అలానే సాల్ట్ కూడా కొంచెం అర టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి. ఒక గ్లాసు బియ్యం, అర గ్లాసు పప్పుకి 2:30 గ్లాసులు నీళ్ళైతే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. మీకింకా ముద్దగా కావాలనుకుంటే కాస్త వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో పులగం. చాలా బావుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోకుండా ఉంటుందండి. పొడి పొడిగానే ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.